డీటెయిల్స్ చూద్దాం. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ అన్నమయ్య జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పీలేరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మదనపల్లి నియోజకవర్గంలో బహిరంగ సభ తర్వాత రాత్రి 7 గంటలకు తంబళ్లపల్లి నియోజకవర్గంలో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. సొంత జిల్లా కడప నుంచి ప్రారంభమైన షర్మిల న్యాయయాత్ర 2 రోజులుగా చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ అన్నమయ్య జిల్లాలో ప్రవేశించి ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తన సోదరుడు వైఎస్ జగన్పై పదునైన మాటలతో విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ షర్మిల చేస్తున్న ప్రచారం అధికార వైసీపీ పార్టీని షేక్ చేస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఏపీ న్యాయయాత్రలో భాగంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేపట్టినటువంటి న్యాయయాత్ర అద్భుతంగా నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆమె ప్రతి నియోజకవర్గంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఇటు చంద్రబాబును ఏదైతే 10 ఏళ్ల రాష్ట్రంలో అంధకారంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇటు ఆ రాష్ట్ర పాలన గురించి పూర్తి స్థాయిలో ఆమె మాట్లాడుతున్న మాటలకి ఇట్లా ప్రజలు పూర్తి స్థాయిలో ఆమెకి మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా మరి కాసేపట్లో ఏదైతే ఈ రోజు 10 గంటలకి జరగాల్సి ఉంది, మరి కాసేపట్లో ఇంకో 1 గంట సమయం ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె అయితే పర్యటిస్తున్నారు. మొదటగా 11 గంటలకి పీలేరు నియోజకవర్గానికి అయితే చేరుకుంటారు. పీలేరు క్రాస్ రోడ్డు వద్ద భారీ బహిరంగ సభలో అయితే పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ బహిరంగ సభలో ఈ ఏదైతే పీలేరు నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి లేదని గతంలోనే తెలిసిన, అదే విధంగా ఈ రోజు కూడా దీనిపై మాట్లాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఈ రోజు పీలేరు నియోజకవర్గానికి మరి కాసేపట్లో వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆ పీలేరు నుంచి బయలుదేరి 3:30 మదనపల్లికి అయితే చేరుకుంటారు. మదనపల్లి బెంగళూరు బస్టాండ్ లో ఏర్పాటు చేసినటువంటి సభలో అయితే పాల్గొంటారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే పీలేరు నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే సోమశేఖర్ రెడ్డి అయితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సభకు సంబంధించి ఆమె రోడ్ షోకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఆయనే దగ్గరుండి చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు జన సమీకరణ కూడా భారీ స్థాయిలో అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో పీలేరులో జరగనున్నటువంటి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్టు ఇప్పటికే ఆయన తెలిసిన పరిస్థితి ఉంది. మరోవైపు మధ్యాహ్నం 3:30 మదనపల్లిలో మాత్రం బెంగళూరు బస్టాండ్ లో పూర్తిగా అక్కడ ఇన్ఛార్జ్ పవన్ కుమార్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో అక్కడ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికంటే ఆ మధ్యాహ్నం ఆమె భోజన విరామం తర్వాత 3:30 బెంగళూరు బస్టాండ్కి అయితే చేరుకుంటారో అక్కడ బహిరంగ సభ నిర్వహించుకున్నట్టయితే తెలుస్తోంది. ఆ తర్వాత రాత్రి 7 గంటలకి తంబళ్లపల్లికి అయితే వెళ్ళనున్నారు. తంబళ్లపల్లిలో ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడ పూర్తి స్థాయిలో వస్తున్న సందర్భంగా కొత్తకోటలో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేశారు. పూర్తిగా ఆ సభ వద్ద పూర్తిగా ప్రజల్ని పూర్తిగా రప్పించేందుకు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ రోజు రోజుకి ఇటు కాంగ్రెస్ పార్టీకి జనం నుంచి పూర్తి స్పందన వస్తుండడంతో ఆమె రోజు రోజుకి వైఎస్ఆర్సీపీపై పూర్తిగా అస్త్రాలు అయితే సంధిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ మార్క్ పాలన కాదు, ఇది జగన్ మార్క్ పాలన అంటూ నిన్న పూతలపట్టులో ఆమె అయితే బహిరంగ సభలో అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది. పథకాల్లో వైఎస్ఆర్ పేరు సైతం మాయమైంది, ఇటు టీవీలో సైతం పేరు మాయమవుతుంది, ఇది రౌడీ పాలన అంటూ ఆమె మాట్లాడిన మాటలకి ప్రజలు కూడా చప్పట్లతో హర్షాధ్వానం చేశారు. ముఖ్యంగా ఆమెకి ప్రతి ఒక్క చోట ఆరతులు పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో పీలేరు నియోజకవర్గానికి ఆమె అయితే చేరుకున్నట్టయితే తెలుస్తోంది. చెద్దు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.